బర్డ్ ఫ్లూ వైరస్ తో 2 ఏళ్ల చిన్నారి మృతి చెందడం కలకలం రేపుతుంది. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో ఈ ఘటన జరిగింది. పచ్చి కోడి మాంసం తినే అలవాటుతో పాటు రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండటం చిన్నారి మరణానికి దారితీసిందని వైద్యులు గుర్తించారు. బర్డ్ ఫ్లూ కారణంగానే చిన్నారి మరణించినట్లు భారత వైద్య పరిశోధన మండలి కూడా నిర్ధారించింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది. మార్చి 16న బాలిక చనిపోగా వివిధ స్థాయిల్లో నమూనాలను పరీక్షించి అధికారికంగా ధృవీకరించారు. బర్డ్ ఫ్లూ కారణంగా మనుషులకు సంభవించడం రాష్ట్రంలో ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల వైద్య ఆరోగ్య శాఖ అధికారులను అప్రమత్తం చేసింది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, నాగేశ్వరరావు చెప్పండి. సందీప్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బర్డ్ ఫ్లూకి సంబంధించి మరొకసారి సంచలనాత్మకమైన ఘటన చోటు చేసుకుంది. ఏదైతే గత కొన్ని రోజులుగా కూడా ఆ బర్డ్ ఫ్లూ సంబంధించిన అంశాన్ని ఆంధ్రప్రదేశ్ మొత్తం కుదిపేసింది. మరోపక్క ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకి పాకిన పరిస్థితి ఉంది. కోట్ల రూపాయల ఆస్తి నష్టమే కాకుండా కోట్ల రూపాయల కోళ్లు కూడా చనిపోయిన పరిస్థితుల్లో ఒక్కసారిగా గత 20 రోజుల క్రితం ఇది ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా తెలంగాణలో కూడా సంచలనంగా మారి కోళ్లు ఎవరు పట్టుకునే పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే బర్డ్ ఫ్లూకు సంబంధించి ఆ ఇద్దరు వ్యక్తులకి స్వాగతం, వాళ్ళు చికిత్స చేయించుకోవడం, ఒకళ్ళు బతకడం, మరొకరు చనిపోవడం. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా తెలంగాణకు వస్తున్న కోళ్లు మొత్తాన్ని కూడా నిషేధించిన పరిస్థితి ఉంది. మరలా తెలంగాణలో బర్డ్ ఫ్లూ వచ్చిన పరిస్థితి ఉంది. అయితే ఇదంతా మరిచిపోయి మళ్ళా ఏదైతే చికెన్ కి సంబంధించిన రవాణా మొదలైందో లేదో మరొకసారి ఆ బర్డ్ ఫ్లూ అంశం అనేది తెర మీదకి వచ్చింది. మరొక విషాద ఘటన అయితే గుంటూరు జిల్లా, పల్నాడు జిల్లా నర్సాపేటలో చోటు చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ఆ పాప పచ్చి కోడి మాంసం తినే అలవాటు ఉండటం, దానికి తోడు ఆ రోగ నిరోధక శక్తి తక్కువ ఉండటంతో బర్డ్ ఫ్లూ సోకి మరొక పాప చనిపోయిన ఆ ఘటన అయితే చోటు చేసుకుంది. ఏదైతే ఆ చిన్నారి మరణం పట్ల ఆ భారత వైద్య పరిశోధన మండలి కూడా నిర్ధారించిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఆ బర్డ్ ఫ్లూ కారణంగా మనుషులకి మరణం సంభవించడం రాష్ట్రంలోనే ఇది తొలిసారని చెప్పుకోవచ్చు. అధికారులు కూడా నిర్ధారించిన పరిస్థితి ఉంది. మరోపక్క ఏదైతే ఈ బర్డ్ ఫ్లూకి సంబంధించి ఇది వ్యక్తులకి సోకదు, మనుషులకి సోకదు, దీన్ని ఎవరైనా తినొచ్చు అంటూ కూడా ఏదైతే పౌండరీ సంఘం అనేది ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి పెద్ద ఎత్తున కూడా ఉచితంగా పంపిణీ చేసిన పరిస్థితి ఉంది. మనం చూస్తున్నాము, దాదాపుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక 10 చోట్ల ఉచిత బిర్యానీ, ఉచిత చికెన్ పెట్టి మనుషులలో కొంత మేరకు ఏదైతే ఈ బర్డ్ ఫ్లూకి సంబంధించిన భయం తీసివేయాలనే ఉద్దేశంతో ఉచిత చికెన్, ఉచిత బిర్యానీ పెట్టిన పరిస్థితుల్లో ఆ సెక్యూరిటీని దాటుకొని, పోలీసు వ్యవస్థలను దాటుకొని అధికారులు ఎవరైతే ఈ పౌండరీ వ్యవస్థకు సంబంధించిన సంఘం వ్యక్తులు ఎవరైతే పెట్టారో వారు పెట్టిన వారిని కూడా దాటుకొని ఎగబడి ప్రజలు వచ్చిన పరిస్థితి ఉంది. ఎగబడి చికెన్ ని, బిర్యానీని తిన్న పరిస్థితి ఉంది. అయితే ఒక్కసారిగా ప్రజల్లో కొంత మేరకు మోటివేషన్ అయ్యారు. బర్డ్ ఫ్లూ కోళ్ల ద్వారా మనుషులకి సోకదని కొంత మేరకు నిర్ణయం వచ్చిన నేపథ్యంలో మరొకసారి బర్డ్ ఫ్లూ వల్ల ఒక పాప చనిపోవడం పట్ల ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా నర్సాపేటలో జరిగిన ఈ ఘటన ఒకసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఎవరైతే చనిపోయిన వారు ఉన్నారో పచ్చి కోడి మాంసం తినే అలవాటు ఉండటంతో పాటు ఆమెకు కొంత మేరకు 2 ఏళ్ల చిన్నారికి బర్డ్ ఫ్లూ సోకడం ప్రధాన కారణం పచ్చి కోడి మాంసం తినటం, అలాగే కొంత మేరకు రోగ నిరోధక శక్తి తక్కువ ఉండటంతో ఆ పాప చనిపోయిన పరిస్థితి అయితే చోటు చేసుకుంది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఈ ఘటన అప్రమత్తం చేయడంతో మార్చి 16న బాలిక చనిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే వివిధ స్థాయిల్లో నమూనాలను పరీక్షించి అధికారులు అధికారికంగా ధృవీకరించిన పరిస్థితి అయితే నెలకొంది. ముఖ్యంగా రాష్ట్రంలోనే ఇది ఒకసారి తొలిసారి జరిగింది ఈ ఘటన చోటు చేసుకోవచ్చు. అధికారులు
ఆ బర్డ్ ఫ్లూ సోకే పాప చనిపోయిందని ప్రకటించడం కూడా తొలిసారే. అయితే రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాలో వైద్యులను, ఆరోగ్య శాఖ అధికారులను కూడా ఈ ఘటనతో ఒక్కసారిగా అప్రమత్తం చేసిన పరిస్థితి అయితే నెలకొంది. ప్రజలు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కూడా కొంతమేరకు అధికారులు సూచిస్తున్న పరిస్థితి ఉంది. నర్సరావుపేటకు చెందిన ఆ చిన్నారికి కొంతమేరకు జ్వరము, ఆ శ్వాసకోశ తీసుకోవడంలో పలు రకాల ఇబ్బందులు గురయ్యాయి. ముఖ్యంగా ముక్కు కారటం, మూర్ఛలు రావటం, విరోచనాలు, ఆహారం తినలేని పరిస్థితి ఆ పాప ఉండటంతో మార్చి 4న మంగళగిరి ఎయిమ్స్ కి తరలించిన తరుణంలో ఈ ఘటన మొత్తం కూడా బయటపడిన పరిస్థితి అయితే ఉంది సందీప్. థ్యాంక్ యూ నాగేశ్వరరావు.